నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల దాంపత్యవనం 7వ భాగం, చివరి భాగం. ఎవరతను? కారులో వచ్చి ఏమిటేమిటో అడుగుతున్నాడు అని అడిగాడు తండ్రి. నేను ఉద్యోగం చేసే ప్రొపరేటర్ మేనల్లుడు, పేరు జగదీష్ అన్నాడు ఫల్గుణ. ఏమంటాడు? ఆరాగా అడిగాడు. అతను రాగానే ఫల్గుణ బయటికి వెళ్లాడు. కారు దగ్గరకు వెళ్లి అతనితో అరగంట మాట్లాడాడు. నేను అక్కడ ఉద్యోగం మానేశాను. ఉద్యోగం మానేశావా? తండ్రి ఉలిక్కిపడినట్లు అడిగాడు. అవును. ఎందుకని? ఆ వాతావరణం నాకు నచ్చలేదు. మనకు నచ్చిన చోట ఉద్యోగాలు దొరుకుతాయా? ఫల్గుణ మాట్లాడలేదు. అట్లా చెప్పా పెట్టకుండా ఉద్యోగం మానేస్తే ఇల్లు ఎలా గడుస్తుంది? నువ్వెప్పుడూ ఇంతే, చెప్పకుండా చేసేస్తావు. ఫల్గుణ ఉద్యోగం పోయిందంటే ఈ భారం తన మీద పడుతుందని ఆయన భయం. నేను వేరే చోట చూస్తున్నాను. చేతిలో బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకుని ఎక్కడో దేవిరిస్తాడట. ఫల్గుణ ఆయన ఎదుటి నుంచి వెళ్లిపోయాడు. ఎదురుగా ఉంటే ఒకటే నస. ఆ నస భరించటం మహా కష్టం. ఫల్గుణ వేరే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ఉందని రమేష్ ద్వారా తెలిసే వెళ్లాడు. అది సేల్స్ రిప్రజెంటేటివ్ జాబు. ఆ జాబులో చేరితే ఊర్లు తిరగాలి. ఫల్గుణకి ఊర్లు తిరగాలంటే అభ్యంతరం లేదు. కాని ఈ పరిస్థితుల్లో రత్నని వదిలి వెళ్లటం సాధ్యం కాదు. అతను ఆ జాబుని వదులుకున్నాడు. తండ్రి మళ్లీ నిలదీశాడు. ఆ ఉద్యోగం ఎందుకు కాదన్నావో చెప్పు. ఆ ఊర్లు తిరగటం నాకిష్టం లేదు. ఇదివరకు ఇష్టం ఉండేదిగా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అనేటంత ప్రత్యేకత ఏమొచ్చింది? ఫల్గుణ మాట్లాడలేదు. ఏదన్నా అంటే ఇది ఆయుధం. రాయిలా మాట్లాడవు. వాగి వాగి నేనే చేస్తాను. ఆయన బాధేమిటో ఫల్గునికి బాగానే తెలుసు. ఇంటి బాధ్యత ఆయన మీద పడకుండా ఉంటే ఆయనంత పెద్ద మనిషి లేడు. బాధ్యత అంతా ఫల్గుణ భరించి తండ్రి అనే పెద్దరికం మాత్రం ఆయనకి ఇవ్వాలి. అది ఆయన ఆశిస్తాడు. అలా జరగకుండా పోతే చిరుబురులాడతాడు. ఇంటికి ఎవరైనా వస్తే పెత్తనం అంతా తనదే అన్నట్లు రంకెలు వేస్తాడు. చాలా చిత్రమైన మనస్తత్వం. పిల్లలు స్కూలుకు వెళ్ళింది, ఫీజులు ఎలా కట్టింది పట్టించుకోడు. మార్కులు రాకపోతే మాత్రం చెడామడా తిడతాడు. ఇంటి ఆర్థిక స్థితికి దోహదం చేయడు. ఏ ఉద్యోగం వచ్చినా సరిగ్గా చేయడు. మళ్లీ ఇంట్లో అందరూ తను కనసన్నంలో నడవాలని చూస్తాడు. పిల్లలందరికీ ఆయన చిర్రుబుర్రులు అలవాటే, పట్టించుకోరు. అది ఆయనకి ఇంకా కోపం తెప్పిస్తుంది. ఆ సాయంత్రం ఫల్గుణ ఇంటికి వచ్చేసరికి తండ్రి అతన్ని గుమ్మంలోనే నిలదీశాడు. ఆ జగదీష్ మళ్లీ వచ్చాడు. ఏమన్నాడు? ఆ రత్న అనే అమ్మాయి మన ఇంటికి వచ్చిందా అని అడిగాడు. ఏమని చెప్పావు? రాలేదని చెప్పాను. సరే. రాత్రి రత్న రావటం, తెల్లవారుజామున తీసుకెళ్లటం ఆయన చూడలేదు. ఆయన రాత్రి పడుకుంటే గుర్రు పెట్టి నిద్రపోతే ఇక ఏనుగులు తొక్కినా లేవడు. ఫల్గుణకు ఇదివరకు ఎప్పుడూ ఆ నిద్ర చూసి విసుగు వచ్చినా ఈరోజు మాత్రం సంతోషం కలిగింది. ఆ రత్న అతని దగ్గర ఉంటుందిటగా? అవును. నీకు తెలుసా? తెలుసు. తెలుసా? తెలిసి కూడా అలాంటి అమ్మాయిని ఇంటికి ఎందుకు రానిచ్చావు? ముఖం మార్చుకుని అన్నాడు. రత్నని నిన్నటి వరకు గౌరవించిన మనిషి ఈయన. రత్న ఇంట్లోంచి పారిపోయిందట. అలాగా? నీకు ఏం ఫోన్ చేయలేదా? పోన్లే, ఇదిగో ఆ అమ్మాయి గాని వస్తే మాట్లాడకు. నేనింకా ఏ గొప్పింటి పిల్లో అనుకున్నాను సుమా. ఇలాంటి తిరిగే రకం అనుకోలేదు. ఏమిటో ఈ రోజుల్లో ఎవరినీ నమ్మేట్టు లేదు. ఎంతో వినయంగా నంగనాచిలా మాట్లాడింది. ఆయన అభిమానాలు అంతే, దురభిమానాలు అంతే. ఏమీ తెలుసుకోకుండా మంచివాళ్లు అనటం, ఏ కాస్త అభిప్రాయ భేదం వచ్చినా చెడ్డవాళ్లు అని దులిపేసుకోవటం అలవాటు. ఆ నిర్ణయాలకి వెన్నుముక ఉండదు.
మనుషుల్ని అర్థం చేసుకోవటంలో లోతుపాతులు ఉండవు. సాయంత్రం పల్గుణ రమేష్ ఇంటికి వెళ్ళాడు. అప్పటికి రమేష్ ఇంటికి రాలేదు. పుస్తకం తిరగేస్తూ కూర్చుని ఉన్న రత్న అతన్ని చూడగానే పరిగెత్తుకు వచ్చింది. మిమ్మల్ని చూసే వరకు నాకు టైం ఆగిపోయినట్టే ఉంది అంది. అతను రత్న కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నాడు. ఇంకా ముందు రావాలని అనుకున్నాను, రాలేకపోయాను అన్నాడు. లోపలికి వెళదామా అంది. వద్దు, ఇక్కడే కూర్చుందాం. రమేష్ రాలేదా? రాలేదు అంది. ఆయనేం చేస్తున్నాడు? పడుకున్నారు అంది. కూర్చో అన్నాడు. ఇద్దరు మెట్ల మీద కూర్చున్నారు. నా కోసం ఎవరైనా వచ్చారా? అడగలేనట్లుగా అడిగింది. అతను తల ఊపాడు. ఎవరు వచ్చారు? జగదీష్ వచ్చాడుట. నాన్న చెప్పాడు. నీ గురించి అడిగాడుట. ఏమన్నారు? భయంగా చూసింది. ఆయనకి తెలీదుగా. అది రక్షించింది మనల్ని. రాలేదని చెప్పారుట. రత్న నిట్టూర్చింది. ఆ నిట్టూర్పులో హమ్మయ్య అనే నిశ్చింత ఉంది. వాళ్ళు నీకోసం తారట్లాడుతున్నారు అన్నాడతను. నాకు తెలుసు. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. క్షణం ఆగి అతను అన్నాడు. రత్న, మనం దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఏం చేస్తాం? పోలీసుల దగ్గరికి వెళ్లలేం. వాళ్ళని తప్పించుకు తిరగటం తప్ప ఇంకే ఉపాయం లేదు. ఎన్నాళ్ళు? ఎప్పుడో ఒకసారి వాళ్ల కంట పడక తప్పదు. పడినప్పుడు నాకు చావు తప్పదు తల వంచుకుని అంది. ఆ ముఖంలో ఇంత క్రితం ఉన్న సంతోషం లేదు, వేదనగా ఉంది. నిన్నటి నుంచి నేను అదే ఆలోచిస్తున్నాను. దీనికి మార్గాంతరం చూడాలి. అది ఎలా ఉండాలి అంటే, వాళ్లు వచ్చి నిన్ను చూసి ప్రశ్నించలేనట్టుగా ఉండాలి. ఓ ఉపాయం ఉంది. ఏమిటది? ఆతృతగా తలెత్తి చూస్తూ అడిగింది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పాల్గి? రత్న ఉలిక్కిపడ్డట్టుగా అంది. ఆగు, నన్ను శాంతం చెప్పని. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళు వచ్చి అడిగితే నువ్వు వాళ్ళెవరో తెలియనట్టు బుకాయించాలి. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళేం చేసినా నువ్వు నా భార్యవని నేను గొడవ చేస్తాను. ఇది పేపర్లకు ఎక్కుతుంది. వాళ్లను గురించిన ఆరా బయటికి వస్తుంది. వాళ్ళు ఆ గొడవకి భయపడి ఊరుకుంటే ఇంక ప్రశ్నే లేదు. రత్న అతని వైపు కన్నార్పకుండా చూస్తోంది. నా ఫ్రెండ్ తండ్రికి పేపర్ ఉంది. అవసరమైతే అతను మనకి సాయం చేస్తానని మాట ఇచ్చాడు. కాని నువ్వు మాత్రం ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా, నీకు రత్న అనే అమ్మాయే తెలియనట్లుగా, ఏనాడు ఆ పేరే విననట్లుగా ఉండాలి. వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకూడదు. ఒక పని చేస్తే నువ్వసలు మాటలు రాని మోగదాన్నివని చెబుతాను. నువ్వు జాగ్రత్తగా నటించగలవా? రత్న తల ఊపింది. మెల్లని స్వరంతో అంది. ఇది నా జీవన్మరణ సమస్య. భగవంతుడిని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వమని ఎన్ని రోజుల నుంచో ప్రార్థిస్తున్నాను. నాకు అవకాశం లభించింది. నేను నా ప్రాణం పణం పెట్టినట్టుగా జాగ్రత్తగా మసులుకుంటాను. ధైర్యం ఉంది కదూ? రత్న క్షణంసేపు అతని వైపు చూసింది. ఆ కళ్లల్లో చూస్తుండగానే నీళ్లు కమ్ముకు వచ్చాయి. పాల్గి, నువ్వు ప్రక్కన ఉండగా నాకు భయం దేనికి? అంది. పల్గుణ రత్న చేయి పట్టుకున్నాడు. ఈ నరకంలో నుంచి నేను బయట పడగలిగితే ఎంతో బాగుంటుంది కదూ? బయట పడతావు, నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి అంతే అన్నాడతను. ఏమిటి? నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? పల్గుణ తండ్రి దిగ్భ్రాంతిగా చూస్తూ అన్నాడు. అవును నాన్నా అన్నాడు పల్గుణ శాంతంగా. నీకేమైనా పిచ్చిక్కిందా? లోకంలో పెళ్లి చేసుకునే వాళ్లంతా పిచ్చివాళ్లు అయితే నేను అలాగే అనుకుంటాను. నోర్ముయ్, ఇంత ఘోరం చేశావురా? నేను చచ్చానని అనుకున్నావా? నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏమైపోతారనుకున్నావు? నా పెళ్లి మీ అందరికీ ఏం ఇబ్బంది తెస్తుంది? చాలే, నా ఎదురుగా నిలబడ్డావంటే చంపేస్తా, జాగ్రత్త.
పెళ్లి చేసుకున్నావా? పెళ్లి? ఏమ్మా, నీకైనా సిగ్గులేదు? వాడి కన్న తండ్రిని నేను. నాకు మాట మాత్రం అయినా చెప్పవద్దా? రత్న మాట్లాడలేదు. క్రిందికి చూస్తూ ఊరుకుంది. తండ్రి అరుస్తున్నాడు. నువ్వు నా కడుపున చెడబుట్టావురా. అందుకే ఇలాంటి వెకిలి బుద్ధులు వచ్చాయి. ఇలాంటి తిరుగుబోతు దాన్ని చేసుకుని నువ్వేం సుఖపడదామని అనుకున్నావు? లోకంలో నిన్ను శూలాలతో పొడిచేస్తుంది. నిన్నే కాదు, ఇది నీతో పోతుందా? మా ప్రాణాలు తీస్తుంది. నీ చెల్లెళ్ళకి పెళ్లి అవదు. అందరూ ఫలానా వారి అబ్బాయి ఇలా చేశాడుట అని మా మీద రాళ్లు విసురుతారు. పెళ్లి చేసుకోరా అని నేను పోరు పెడితే ఇప్పుడు కాదన్నావు. ఈ నంగనాచి కోసమా? పోరా పో. ఈ క్షణం నుంచి నీకు నాకు సంబంధం లేదు. నా ఇంట్లోంచి పో. నేను చచ్చినా నువ్వు నాకు కొరివి పెట్టద్దు. మీ అమ్మ మీద ఒట్టు. నా కొడుకు చచ్చాడనే అనుకుంటాను. ఆయన ఆవేశంగా అరుస్తుంటే రత్న ఏదో చెప్పబోయింది. ఫల్గుణ రత్న మోచేతి మీద వారిస్తున్నట్టుగా తట్టాడు. రత్న విడబడిన పెదవులు మళ్లీ మూసుకున్నాయి. పదరత్న, వెళదాం అన్నాడు. రత్న కదిలింది. పిల్లలందరూ బిక్కముఖాలతో చూస్తున్నారు. ఆయన శివంగిలా అరుస్తున్నాడు. పోరా పో. ఇంకో క్షణం ఇక్కడున్నావా చంపేస్తాను. నరికి పోగులు పెట్టేస్తాను. దౌర్భాగ్యుడా, మీ అమ్మ అదృష్టవంతురాలు కాబట్టి చచ్చిపోయింది. ఇవన్నీ చూడటానికే నేను బ్రతికి ఉన్నాను. నా ఉసురు తగిలి చస్తావురా. రత్న, పద. తను అక్కడ నిలబడిన కొద్దీ ఆయనకి ఇంకా ఆవేశం వస్తుంది. రత్నని తీసుకుని ఫల్గుణ బయటికి వచ్చాడు. ఏవండి, ఆయనకి నిజం చెప్పేస్తే అంది రత్న బాధగా. వద్దు రత్న, అది ఇంకా కష్టం. ఆయన నిన్ను బజారులోకి తోస్తాడు. మనల్ని అర్థం చేసుకోడు. నీకు వచ్చిన కష్టం, నేను నీకు సాయం చేయాలనే ఆరాటం ఆయనకి అర్థం కానే కావు. మనకి పిచ్చి ఎక్కిందంటాడు. ఆయన బాధ చూస్తుంటే అంతా చెప్పేయాలని అనిపిస్తోందండి. పాపం, పిల్లలు కూడా ఇదంతా నిజమేనని బిక్కమొకాలతో చూస్తున్నారు. పర్వాలేదు రత్న, నేను వాళ్ళని అన్యాయం చేసిన పని ఏమీ చెయ్యలేదని నాకు తెలుసు అన్నాడతను. అతను తండ్రి తిట్లకు చెలించలేదు. నిబ్బరంగా ఉన్నాడు. ఇప్పుడెక్కడికి వెళదాం? నేను తీసుకువెళ్తానుగా. పద. చూడు, ఈ క్షణం నుంచి నువ్వు మూగదానివి. మాట్లాడవద్దు, సరేనా? సరేనన్నట్లు తలూపింది. ఇద్దరూ ఆటో కోసం చూస్తున్నారు. రత్న కళ్ళు భయంగా అటూ ఇటూ చూస్తున్నాయి. అదుగో, ఆ కంగారే వద్దంటాను. నీ చూపులే నిన్ను పట్టిచ్చేస్తాయి. చూడు, నువ్వు రత్నమాలవి అని మర్చిపో. రత్నకుమారి అని గుర్తుంచుకో. నువ్వు నా భార్యవి. అదే మననం చేసుకో. రత్న తల ఊపింది. ధైర్యంగా రోడ్డు మీద వచ్చే పోయేవారిని చూస్తూ నిలబడింది. ఫల్గుణ ఉన్నట్టుండి బూటుకాలితో రత్న పాదం గట్టిగా నొక్కాడు. అబ్బా! కెవ్వుమంది. అదుగో, అదే వద్దనేది. నువ్వు అంటావా అనవా అనే నొక్కాను. చూసావా ఎలా బయటపడుతున్నావో? రత్న క్షమార్పణ కోరుతున్నట్లు చూసింది. ఇంతలో ఆటో వచ్చింది. ఇద్దరూ ఎక్కారు. ఫల్గుణ సికింద్రాబాదులో రద్దీగా ఉండే బజారుకు పోనీయమని చెప్పాడు. ఆటో అక్కడికి వచ్చి ఆగింది. ఆ బజారు పాతకాలం నాటి మేడలతో, ఒక్కొక్క మేడకి 10-12 కుటుంబాలతో, కాందీసీకుల రైలు పెట్టెల్లా కిటకిటలాడుతున్నాయి. ఫల్గుణ ఒక మేడలో 2వ అంతస్తులోకి తీసుకువెళ్లి తలుపు తట్టాడు. ఒక నల్లటి లావాటి ఆవిడ తలుపు తీసింది. పిన్నిగారు, నా భార్య రత్నకుమారి అని రత్న వైపు తిరిగి, రత్న, పిన్నిగారు, పేరు జగదాంబ. వీరి అమ్మాయికి నేను ట్యూషన్ చెప్పాను అన్నాడు. రత్న నమస్కారం చేసింది. లోపలికి రామ్మా అంది ఆవిడ. రత్నకి మాటలు రావండి, మూగది అన్నాడు. ఆవిడ ఆ అంది. రత్నకి మాటలు రావు ఫల్గుణ బిగ్గరగా అరిచి చెప్పాడు. అయ్యో పాపం, అలాగా అన్నట్టు చూసింది.
ఆవిడ వాళ్ళని కూర్చోపెట్టి లోపలికి వెళ్ళింది. ఫల్గుణ రత్నతో, పిన్నిగారికి చెముడు. చాలా వరకు మన పెదవుల కదలికలను బట్టి అర్థం చేసుకుంటుంది. ఫల్గుణ ఇల్లు చూపించాడు. మనం ఈ ఇంట్లోనే ఉండేది. ఎవరు వచ్చినా నువ్వు ఈ గదిలోంచి చూస్తే కనిపిస్తారు. ఎదురు గది చూపించాడు. పిన్నిగారు తాళం చెవులు తెచ్చి ఇచ్చింది. వాళ్ల హాలుకి పక్కనున్న కారిడార్లోంచి ఎడమవైపుకు వెళితే పోర్షన్ వస్తుంది. ఫల్గుణ చూపించాడు. పిన్నిగారి కూతురు ఆఫ్రికాలో ఉంటుంది. ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఇది ఆవిడ భర్త కట్టించిన ఇల్లు. ఆవిడ వదిలి వెళ్ళదు. అందరికీ చాలా సాయం చేస్తుంది. కాని పోట్లాట వస్తే పరమ గయ్యాళి. ఆవిడ నోటి దాటికి ఎవ్వరూ ఆగలేరు. రత్న గదిలో కూర్చుంది. ఫల్గుణ సామాను తీసుకురావడానికి వెళ్ళాడు. పిన్నిగారు స్టీలు బిందుతో మంచినీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది. ఆవిడ మంచం మీద కూర్చుని ఉన్న రత్నని చూసి నవ్వింది. రత్న లేచి నిలబడింది. కూర్చో కూర్చో అన్నట్టు చేత్తో సైగ చేసి వెళ్ళింది. వారం రోజులు గడిచాయి. రత్నకి జగదాంబగారి పోర్షన్లో జీవితం సాఫీగానే గడిచిపోతుంది. ఫల్గుణ రోజూ వచ్చి వెళుతున్నాడు. వారి వివాహం తండ్రికిష్టం లేదని ఫల్గుణ చెప్పాడు. అతను సాయంత్రం వరకు ఉండి వెళ్లిపోతాడు. తండ్రికి ఒంట్లో బాగాలేదని చెప్పాడు. జగదాంబగారు రాత్రివేళ ఒంటరిగా పడుకునే రత్నని చూసి నొచ్చుకుంది. పాపం, కొత్తగా పెళ్లి అయిన పిల్ల ఎంత బాధపడుతుందో. మనసు విప్పి చెప్పుకోవడానికి నోరైనా లేదు. ఈ బాధ నాకు తెలుసునమ్మా. నేను కూడా స్వయంగా అనుభవించాను. నా పెళ్లి అయిన కొత్తలో మా అత్తగారు మా వారిని కావాలని ఏదో వంక పెట్టి ఊర్లు పంపేది. నా చేత స్వయంగా ఇంటెడు చాకిరీ చేయించేది. కొత్తగా పెళ్లి అయి సరదాగా ఉన్న దంపతులను చూస్తే కళ్లల్లో నిప్పులు పోసుకునేది. నేను అట్లా కాదమ్మా. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళని చూస్తే నాకెంతో ముచ్చట. రత్నకి జడవేసి పూలు పెడుతూ ఆవిడ చిన్ననాటి ముచ్చట్లన్నీ చెప్పేది. రత్నకి విసుగు వచ్చేది కాదు. ఆవిడ చెప్పే సొదంతా వినేది. అలా ఆవిడ చేత జడ వేయించుకుంటూ ఆ మాటలు వినటం రత్నకి ఎంతో ఇష్టంగా ఉండేది. ఇల్లు అంటే ఇలా ఉండాలి. పెద్దవాళ్ల కబుర్లు, కమ్మటి పోపు వాసన, పంపులో నీళ్ల చప్పుడు, రేడియో పాటలు. రత్నకి చాలా హాయిగా ఉండేది. బాల్కనీలో సాయంత్రం వేళ నిల్చుండి సూర్యాస్తమయం చూసేది. ఈరోజు ఎక్కడికో వెళ్ళాలి, ఎవరినో కలవాలి, ఏ వస్తువునో చేతులు మార్చాలి అనే భయం, బెదురు, నదురు లేని చల్లటి సాయంత్రం. ఇలా నిలబడటం ఎంత హాయిగా ఉందో. పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇంత శాంతంగా ఎప్పుడూ లేదు. ఫల్గుణకి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. అతను తనకి ఎంతో సాయం చేస్తున్నాడు. ఈ సాయంలో ఎలాంటి స్వార్థం అనే కల్మషం లేదు. రత్న రాత్రివేళ మంచం మీద పడుకుంటే జడలో జగదాంబగారు పెట్టిన సన్నజాజులు మత్తెక్కిస్తున్నంత సువాసనలు వెదజల్లుతూ ఉండేవి. రత్నకి ఈ జీవితం అంటే ఎంతో ఇష్టం ఏర్పడసాగింది. భయం లేని జీవితం, ఎవరి ఇష్టానికో బానిసలా చాకిరీ చేయాల్సిన అవసరం లేని జీవితం. ఎంత హాయిగా ఉంది, ఎంత తృప్తిగా ఉంది. తను ఒక ఆడపిల్లలా ఇంటి పట్టున ఉండటం ఎంత దివ్యంగా ఉంది. కూర్చోవడంలో, అన్నం తినటంలో ఎంత స్థిమితం. రేడియో వింటుంటే ఎంత సుఖంగా ఉంది. జగదాంబగారు బజారు వెళ్లేటప్పుడు రత్నని వెంట తీసుకువెళ్తుంది. తెలిసిన వాళ్లకి మా వాళ్ల అమ్మాయే అని చెబుతుంది. నిన్న సాయంత్రమే ఆవిడ అక్క మనవడు పుట్టినరోజు అయితే వాళ్లు పిలిచారు. జగదాంబగారు వచ్చి తనతో పేరంటానికి రమ్మనమని అంది. ఫల్గుణ ఆవిడితో వెళ్లమని చెప్పాడు. భయపడవద్దన్నాడు. మగపిల్లలాగానే ఉండమన్నాడు. రత్న కట్టు బొట్టు ఇప్పుడు పూర్తిగా మారిపోయినాయి. పొందికగా బాయిలి చీర కట్టుకుంటోంది. నుదుట కనుబొమ్మల మధ్య చిన్నటి గుండటి బొట్టు, చేతికి మట్టి గాజులు. రత్నని చూసిన ఎవరైనా అతి సాధారణమైన అమ్మాయి అనుకుంటారు. రత్నకి డ్రైవింగ్, స్విమ్మింగ్ లాంటివి వచ్చునని, డిస్కో డాన్స్ వచ్చునని ఎవ్వరూ అనుకోరు.
జగదంబ గారితో వెళ్లిన ఆ పేరంటం ఎంతో చూడముచ్చటగా ఉంది. కుర్చీలో కూర్చోపెట్టిన ఆ చిన్న పిల్లాడిని చూస్తుంటే రత్న మనసులో రకరకాల కోరికలు మొలకెత్తినాయి. ఆ పేరంటం, ఆడవాళ్లు, ఆ పట్టుచీరలు, నగలు చూస్తూ వారి కబుర్లు వింటూ కూర్చుంది. మనుషులందరి జీవితం ఒక్కటే, కాని వారు పుట్టి పెరిగిన పరిస్థితులు ఎంతో ప్రభావితం చేస్తాయి. వాటి వల్లనే అమ్మాయిలు గృహిణులు అవటమో, క్యాబరే డాన్సర్లు అవటమో జరుగుతుంది. వాటి వల్లనే సంస్కారం ఉండటమో లేకపోవటమో జరుగుతుంది. మనిషి మట్టిలాంటివాడు అయితే ఈ పరిస్థితులు కుమ్మరి చేతుల్లో చట్రం లాంటివి. దానిమీద తిరిగే నమూనా బట్టేగా కుండ ఆకారం మారేది. అది అందంగా తయారైతే విలువైన వస్తువుగా ధనవంతుల ఇళ్లల్లోకి వెడుతుంది, లేకపోతే పేదవాడికి ఉపయోగపడుతుంది. జగదంబ గారితో పేరంటం నుంచి రిక్షాలో వస్తుంటే ఎదురుగా సుపరిచితమైన అంబాసిడర్ కారు కనిపించింది. అందులో జగదీష్ ఉన్నాడు. అతనిని చూడగానే చప్పున కొంగు తీసి ముఖం కప్పుకోవాలని ఎంతగానో అనిపించింది. కాని ఫల్గుణ మాటలు గుర్తుకు వచ్చాయి. భయపడవద్దని అన్నాడు. రత్న ధైర్యం తెచ్చుకుని బజార్లలో మనుషుల్ని చూడసాగింది. జగదీష్ కారు రత్న రిక్షా వెంటే వచ్చింది. అతను అప్రతిభుడైనట్లు రత్ననే చూస్తున్నాడు. ఈ అమ్మాయి రత్నలా ఉంది. రత్నేనా అనే అనుమానం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అతనిలో కనిపిస్తున్న ఆ తికమకతో రత్నకి చాలా ధైర్యం వచ్చింది. ఏయ్, రిక్షా ఆపు! జగదీష్ కారు స్లో చేసి రిక్షా అతన్ని అనుసరిస్తూ అన్నాడు. రిక్షా ఆగింది. జగదీష్ కారు దిగి వచ్చాడు. ఏయ్ రత్న, రిక్షా దిగు అన్నాడు. ఆమె అమాయకంగా కొత్తవాడిని చూసినట్టు చూసింది. జగదాంబ గారు జగదీష్ని, రత్నని మార్చి మార్చి చూసింది. రత్న, ఎవరతను? అంది ఆవిడ. ఏమో తెలీదు అన్నట్టు పెదవి విరిచి చెయ్యి ఊపింది. నాటకాలు వేయకు, దిగు అన్నాడతను. రత్న కంగారుగా ఆవిడ వైపు చూసింది. ఎవరు నాయనా నువ్వు? అంది ఆవిడ. నీ మనవరాలి మొగుడిని, అతను కసిగా అని రత్నని చేయి పట్టి లాగాడు. ఆమె విడిపించుకుని పులిని చూసిన మేకపిల్లలా బెదిరిపోయినట్టు జగదాంబ గారి చెయ్యి గట్టిగా పట్టుకుంది. నీకు తెలీదా? అంది ఆవిడ. రత్న తెలీదన్నట్లు తల ఊపింది. అంతే. జగదాంబ గారు వెంటనే రత్న చెయ్యి మీద చెయ్యి వేసిన జగదీష్ చేతి మీద ఒక్క దెబ్బ కొట్టింది. ఓరి దొంగ బెదవా, సూటు బూటు వేసుకుని దర్జాగా పెద్ద మనిషిలా వచ్చావు మా పిల్లను ఎత్తుకుపోవడానికా? ఏమయ్యా రిక్షా ఆయన, అట్లా నోరు వెళ్లబెట్టుకుని చూస్తావేమయ్యా? వాడిని ఒకటి కొట్టలేవు? ఓరి నాయనో, ఓరి దేవుడో, పట్టపగలే ఇంత రౌడీతనమా? రక్షించండి, రక్షించండి! ఆవిడ రిక్షా ఎక్కి అరవసాగింది. చుట్టుప్రక్కల వెళ్లే జనం సైకిళ్లు ఆపి, మోటార్ సైకిళ్ల మీద ఆగి ఆటోల్లోంచి దిగివచ్చి గుమికూడారు. జగదాంబ గారికి ఎదుటివారు చెప్పేది వినపడదు. అందుకనే తన చేతులు తిప్పుతూ అరవసాగింది. వెదవ సచ్చినాడు, నా పిల్ల చెయ్యి పట్టుకున్నాడు, నా మెడలో గొలుసులాగుదామని కాబోలు. ఒకతను జగదీష్ చేయి పట్టుకున్నాడు. ఏమయ్యా, ఏమిటా ధైర్యం నీకు? ఆ అమ్మాయి నా భార్య అన్నాడు జగదీష్. రత్న జగదాంబ గారికి అతి కష్టం మీద సైగలతో అతను అన్నది చెప్పింది. అది వినగానే ఆవిడ, ఓరి నీ నోరు పడిపోను, ఎంతకు తెగించావురా? ఎవరురా నీ భార్య? ఎంత అబద్ధం! పద, పోలీస్ స్టేషన్ పద అంది. ఇంతలో అక్కడికి పోలీసులు రానే వచ్చారు. పోలీస్ స్టేషన్లో జగదాంబ గారు అరిచింది. ఏం పోలీసులయ్యా మీరు? పట్టపగలు మా పిల్లని ఒక రౌడీ వెధవ చెయ్యి పట్టుకుంటే వాడిని చాచి చెంపలు పగలగొట్టక సాక్ష్యాలు గీక్ష్యాలు అంటూ నీళ్లు నములుతారా? మా అమ్మాయికి పెళ్లి అయింది, మా అల్లుడిని పిలిపిస్తాను అంటూ ఫల్గుణకి ఫోన్ చేయించింది. అరగంటలో ఫల్గుణ స్కూటర్ మీద ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. అతను రత్న తన భార్య అన్నాడు. రిజిస్టర్ మ్యారేజ్ అయిందని చెప్పాడు. జగదీష్ పెళ్లి అయినట్టు రుజువు చేయలేకపోయాడు. ఫల్గుణ రత్నని విడిపించుకుని తీసుకువచ్చాడు. ఆటోలో వస్తుంటే రత్న అతని భుజం మీద మూర్ఛపోయింది.
మర్నాడు పేపరులో పెద్ద అక్షరాలతో నగరంలో పట్టపగలే రౌడీ దౌర్జన్యం అంటూ జగదీష్ ఫోటో వేసి క్రింద జరిగినది రాశారు. ఇలా చేస్తే పర్వాలేదా అంది రత్న. ఈ కయ్యానికే నేను చూస్తున్నాను అన్నాడతను. ఫల్గుణ 3 రోజులు గడిచినా రాలేదు. రత్నకి ఆదుర్దగా అనిపించింది. ఇల్లు విడిచి వెళ్లాలంటే భయం. వాళ్ళ నాన్నకి ఎలా ఉందో ఏమిటో అంది జగదాంబ. సాయంత్రం అయింది. రత్న ఇక ఉండలేకపోయింది. తల నిండా కొంగు కప్పుకుని క్రిందకి దిగి వచ్చింది. ఆటో ఎక్కి ఫల్గుణ అడ్రస్ చెప్పింది. ఆటో సరాసరి అతని ఇంటికి వచ్చింది. తలుపులు తీసే ఉన్నాయి. రత్న ఇంట్లోకి వచ్చింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి నీరైపోయింది. ఫల్గుణ మంచం మీద ఒంటి నిండా కట్లతో పడుకుని ఉన్నాడు. రత్నని చూడగానే అతని చెల్లెలు పరిగెత్తుకు వచ్చి చెయ్యి పట్టుకుంది. రత్న, అన్నయ్యకి మొన్న యాక్సిడెంట్ అయ్యింది. కాస్తలో ప్రమాదం తప్పింది. లేకపోతే ప్రాణం పోయేదే అంది. రత్న ఫల్గుణ మంచం దగ్గరకు వెళ్ళింది. మాటల శబ్దానికి అతను కళ్ళు తెరిచాడు. రత్నని చూడగానే చేయి చాచాడు. రాలేకపోయాను. యాక్సిడెంట్ అయింది. బుజ్జి, మంచినీళ్లు తీసుకురా చెల్లెలికి చెప్పాడు. బుజ్జి లోపలికి వెళ్ళింది. ఫల్గుణ అన్నాడు, యాక్సిడెంట్ అవలేదు. నిన్న వస్తుంటే వెనక నుంచే 2 వచ్చారు. నా మీద పడ్డారు. ఎడాపెడా కొట్టారు. ఆ గూండాల ముందు నా బలం చాలలేదు. తట్టుకోలేకపోయాను. దెబ్బలు బాగా తగిలినాయి. చచ్చిపోయాననే అనుకున్నాను. ఇంతలో నా అదృష్టం, ఒక కారు అటు వచ్చింది. కారులో వాళ్లు చూసి ఆపారు. కారులో మనుషుల్ని చూడగానే గుండాలు పారిపోయారు. కారు వాళ్లు దయతో నన్ను ఇంటికి చేర్చి వెళ్లారు. సమయానికి వాళ్లు వచ్చి రక్షించకపోయినట్లయితే ఈసరికి నేను పరలోకంలో ఉండేవాడిని. అతను నవ్వబోయాడు. రత్న కళ్ల నిండా గిర్రున నీళ్లు తిరిగినాయి. అతని 2 చేతులు పుచ్చుకుంది. ఫాల్గి. రత్నకి గొంతులో ఏడుపు అడ్డుపడటంతో నోట మాట రాలేదు. రత్న, భయపడకు. నా కాలుగాని చెయ్యిగాని విరగలేదు. నేను ఒక రోజంతా స్పృహ లేకుండా పడి ఉన్నాను. నిన్నటి నుంచి నీకు ఈ సమాచారం ఎలా పంపాలా అని చూస్తున్నాను. నా ఫ్రెండ్ రవి ఈరోజు నిన్న రాలేదు. ఈ సంగతి విన్నావా? వాడు పేపర్లో జగదీష్ ఫోటో వేశాడని వాడిని చంపుతామని బెదిరిస్తూ ఫోన్ కాల్ వచ్చిందిట. వాళ్ల పనే అంత. వాళ్లకి అడ్డు అనిపించిన వాళ్ళని కాళ్ళు చేతులు విరగతీయటం, చంపటం వాళ్లకి అలవాటు. పాల్గి, నా మూలంగా నీకిన్ని కష్టాలు కదూ? అలా అనవద్దు. జగదాంబగారు ఏమంటోంది? మీ నాన్నకి ఒంట్లో బాగాలేదనుకుంటోంది. ఆవిడ మనుమడు చెప్పమని చెప్పాడట. అవును, రవిని. అతను కలిస్తే చెప్పమని అన్నాను. ఆ కబురు తెలిసిందని కూడా నాకు తెలీదు. రత్న అతనిని చూస్తోంది. ఇతనిది ఏనాటి రుణం అనిపిస్తోంది. ఇతను బంధువు కాదా? స్నేహితుడు కాదా? పోనీ తన దగ్గర నుంచి ఏదైనా ఆశించే స్వార్థపరుడా? అదీ కాదు. తనంటే ఇతనికి జాలి కలగటం కేవలం తన అదృష్టం. ఇతని రుణం ఎలా తీర్చుకోవాలి? రత్న, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. రండి గోపాలం గారు, కూర్చోండి అన్నాడు. ఏమిటి, యాక్సిడెంట్ అయిందట? అవును. సిటీలో రోడ్ల మీద రద్దీ మీకు తెలుసుగా. డాక్టర్ ఏమన్నాడు? చెయ్యిగాని కాలుగాని విరగలేదు, సంతోషించమన్నాడు. రోజూ ఎక్కడ విన్నా ఇవే వార్తలు. చెప్పండి. వచ్చిన పని చెప్పమన్నట్టు చూశాడు. డబ్బు ఈ నెలాఖరికి సర్దుతాను అన్నారు. మిమ్మల్ని ఇది అడిగే సమయం కాదనుకోండి. వచ్చే నెల తప్పకుండా ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. అలాగేలేండి. కాని కాస్తైనా సర్దితే. రేపు రండి. అలాగే అలాగే, వస్తాను. అసలు రాకపోదును, కాని అవసరం. అలాగే అన్నానుగా అన్నాడు ఫల్గుణ. అతనికి రత్న ముందు ఈ సంభాషణ ఎత్తటం ఇష్టం లేదు. గోపాలరావు గారు వెళ్లిపోయారు. రత్న, చీకటయింది. ఇక వెళ్తావా? వెళ్ళనా?
ఇప్పుడు నాన్న బజారు నుంచి వస్తాడు. ఆయన నిన్ను చూశాడంటే మళ్ళీ గొడవ చేస్తాడు. నేను ఒక్కడిని ఇంటికి వస్తే పర్వాలేదుట, నువ్వు రాకూడదుట. నాతో రాజీకి వచ్చాడు. ఇంకా కొన్నాళ్లు పోతే నువ్వు వచ్చినా పర్వాలేదు అంటాడనుకో. రత్న వెళ్లడానికి లేచింది. బుజ్జీ, ఫల్గుణ పిలిచాడు. ఏమిటన్నయ్యా? మన ఇంటి వెనక ఆటో రిక్షా రాము లేడు? అతనిని నేను రమ్మన్నానని పిలుచుకురా. అలాగే అన్నయ్య. బుజ్జి పరిగెత్తింది. రత్న, ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపో, దీని గురించి ఆలోచించుకో. అలాగే. నేను ఎప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రాను? నేనే వస్తాను. 2 రోజులు రాకపోయినా ఏమీ అనుకోకు. జగదాంబ గారి దగ్గరగానే ఉండు. ఇల్లు వదిలి ఒక్కదానివి ఎక్కడికి వెళ్లకు. అలాగే. అన్నం తిను, మానకు. అట్లాగే. అతను చేయి చాచాడు. నిజంగానేనా? నిజంగానే. చూడు, నాకు మాట ఇచ్చావు, తప్పవుగా. ఇంటికి వెళ్లగానే అన్నం తిని నిశ్చింతగా నిద్రపో. రత్న తల ఊపింది. బుజ్జి తిరిగి వచ్చింది. ఆటో వచ్చింది. రాముని లోపలికి పిలిచి, ఈ అమ్మాయి గారిని దింపిరా రాము అని చెప్పాడు. రాము తల ఊపాడు. రత్న ఫల్గుణ చేతిని వదలలేక వదిలి వెళ్ళింది. ఆటోలో వస్తుంటే రత్నకి మరీ మరీ అనిపించసాగింది. అతనికి తన మూలంగా అంత ప్రాణాపాయమైన దెబ్బలు తగిలినాయి. అయినా తను దగ్గరుండి కనీసం అతనికి సేవలు కూడా చేయలేదా? రత్నకి ఏడుపు వచ్చేసింది. నాలాంటి వాళ్లకి అసలు ఎవరూ సాయం చేయకూడదు. చేస్తే ఇలాగే కష్టాల పాలు అవుతారు. ఇంటికి వచ్చిన రత్న మంచం మీద పడి ఏడవసాగింది. ఆ ఏడుపులో ఒంటరితనం ఎంతో ఉంది. రత్నకి ఫల్గుణకి అన్నం తింటానని ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. రత్న కళ్ళు తుడుచుకుని లేచింది. రవిని చంపుతానని బెదిరింపు ఉత్తరాలు రావడంతో అతను జగదీష్ గురించి ఆరాలు తీయసాగాడు. వాళ్లకి పేరుకి షూస్ ఎక్స్పోర్టింగ్ కంపెనీ ఉంది, కాని అక్కడ చేసే పని వేరు. దొంగతనంగా బంగారం ఎగుమతి దిగుమతి జరుగుతుంది. రవి మేనమామ బ్యాంకుకి డైరెక్టర్. జగదీష్ పేరున తీసుకున్న ఇంట్లో జోదం, వ్యభిచారం అన్నీ జరుగుతున్నాయి. సంఘంలో సభ్య కుటుంబీకులుగా చలామణి అయ్యేవారు. క్లబ్లకి బార్లకి వెళ్లరు. క్యాబరెట్ డాన్సులు చూడరు. ఆ విలాసాలన్నీ ఈ ఇంట్లోనే అమర్చుకున్నారు. లేని వ్యాపారాలు ఉన్నట్టుగా కాగితాల మీద నమ్మించి ప్రభుత్వం దగ్గర లక్షలు లక్షలు రుణాలు సేకరించటం, ఆ తర్వాత అందులో నష్టం చూపించడం వీరి ప్రధాన వృత్తి. ఆ ఇంట్లో రోజుకో ఇండస్ట్రీ తెరిచే కాగితాల మీద సంతకాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ డబ్బు కాగితాలు గ్లాసులు చేతులు మారినంత సులభంగా అమ్మాయిలు కూడా మారిపోతూ ఉంటారు. ఒక గ్లాసులో ద్రవం ఎంగిలి భేదం లేకుండా మరొకరు తాగినట్టే ఒక వ్యక్తి ఆస్వాదించిన స్త్రీని మరొకడు పొందుకోరుతాడు. రవి ఈ బండారం బట్టబయలు చేయడానికే ఒక యువతికి 2 భర్తలు, ఏ భర్త నిజమైన భర్త అనే శీర్షిక పెట్టి దాని క్రింద రత్న, జగదీష్, ఫల్గుణ ఫోటోలు వేశాడు. ఫల్గుణ రత్న తన భార్య అని ఆమెకి, తనకి రిజిస్టర్ మ్యారేజ్ అయిందని చెప్పాడు. జగదీష్ ఏమీ సంజాయిషీ ఇవ్వకుండా మౌనం వహించాడు. ఫల్గుణ జగదీష్ మీద కేసు నమోదు చేయించాడు. తన భార్య అయిన రత్నని అతను బజారులో వెళ్తుండగా చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని పరువు నష్టం దావా వేశాడు. ఫల్గుణ రత్నల వివాహం గురించి నలుగురిలో నానా రకాలుగా ప్రచారమైంది. రత్న మోసగత్తె అని కొందరు, అమాయకురాలు అని మరికొందరు చర్చలు ప్రారంభించారు. జగదీష్ గురించి ఆరాలు వచ్చినాయి. తీగలాగితే డొంకంతా కదిలింది. జగదీష్ పరిచయాలు, ఆయా వ్యక్తుల చరిత్రలు వీధికి ఎక్కినాయి. కోర్టులో విచారణ మొదలయింది. జగదీష్ రత్న తను ప్రేమించుకున్నామని, చాలా కాలం నుంచి భార్యాభర్తలుగా ఉన్నామని, రత్న కోసమే తను పెళ్లి చేసుకోలేదని సాక్ష్యం చెప్పాడు. రత్న అబద్ధం అని చెప్పింది. వాళ్ల దగ్గరికి తను ఎలా వచ్చింది,
వాళ్ల చేతుల్లో తను ఎలా చిత్రహింసలు పడింది వివరంగా చెప్పింది. ఫల్గుణ దేవుడిలా తనని ఎలా ఆదుకున్నది, అతనితో తను వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకున్న వైనం చెప్పింది. జగదీష్ తనని వదలకుండా వెంటాడుతూ ఫల్గుణని చంపించడానికి ప్రయత్నం చేశాడని అంది. రత్న మోగపిల్ల కాదన్న వైనం మళ్లీ సంచలనం రేకెత్తించింది. రత్న కోర్టులో చెప్పింది, నాలాంటి అనాథలు ఎంతమందో నా అనే అండలేక ఇలాంటి దుర్మార్గుల బారిన పడి చిత్రహింసలు పడుతున్నారు. పోలీసుల దగ్గరికి సాయానికి వెళితే వాళ్ల వల్ల ఉపకారం ఇలా జరిగింది అంటూ తనని పోలీసులు మళ్లీ అప్పచెప్పిన వైనం చెప్పింది. మేము జీవితంలో నా అనేవాళ్లు లేకుండా బ్రతకటమే అసలు ఒక దురదృష్టం. తర్వాత ఇలాంటి రాక్షసుల బారిన పడి నరకంలో బ్రతకటం ఇంకా మహా దురదృష్టం. మా జీవితాలకి చేయూత ఇచ్చే ఫల్గుణ లాంటి వాళ్లు ఎనలేని బాధలకు గురి అవుతున్నారు. న్యాయస్థానం, పోలీసులు మాకు అండగా నిలిచేది పోయి మాకు మరింత అన్యాయం కలిగే పరిస్థితులు తెస్తున్నారు. ఒంటరిగా ఈ రాబందులతో పోట్లాడటం అనేది మా వల్ల కావటం లేదు అంది. రత్న మోగది కాదు, మాటలు వచ్చు అని తెలియటంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రముఖ వార దినపత్రికలు రత్న ఫోటోని ప్రచురించి ఆమె దయనీయమైన కథని హృదయ విదారకంగా రాశారు. ఆ రాయటంలో రత్న మీద జాలి కంటే పోలీసుల మీద ఆగ్రహమే ఎక్కువగా ఉంది. జగదీష్ పినతండ్రి, మేనమామల చరిత్ర అంతా బట్టబయలు అయింది. వారు వేసుకునే ఖరీదైన బట్టలు, దర్జాలు, కార్లు, నౌకర్లు, వీటి వెనక ఎంత ఘోరమైన మనఃప్రవృత్తి ఉందో అర్థమైంది. పోలీసులు వారి ఇళ్ల మీద దాడి చేశారు. వారి ప్రవర్తనకి రుజువు చేసే ఆధారాలు దొరికినాయి. జగదీష్తో పాటు అందరికీ శిక్ష పడింది. రత్న ఫల్గుణ భార్యనని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈసారి పత్రికలు రత్న ధైర్యంగా జీవితానికి ఎదురీది విజయం సాధించిన గాథని అతిశయోక్తులతో వర్ణించి రాసినాయి. రత్న కోర్టు నుండి బయటికి వచ్చింది. అంతవరకు అక్కడ ప్రేక్షకుల్లో కూర్చుని కోర్టు తీర్పు వ్యవహారమంతా విన్న జగదాంబ గారు వెళ్లిపోతోంది. రత్న గబగబా వెళ్లి అమ్మా అని ఆవిడని పరిచయం చేసింది. జగదాంబ గారు రత్నని ఒక చూపు చూసింది. ఆ కళ్లల్లో నిరసన, తిరస్కారం, అసహ్యం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మాయి, నిన్ను వాళ్లంతా మోసం చేశారని అంటున్నావు. మరి నువ్వు మమ్మల్ని చేసిందేమిటి? మోసం కాదా? మాటలు వచ్చి కూడా మోగదానిలా నటించావు, పతివ్రతలా ప్రవర్తించావు. ఇదంతా నటన కాదా? నువ్వు వాళ్ళకేం తీసిపోయావు? చెప్పు, ఇంకెప్పుడు మాతో మాట్లాడాలని చూడకు అని చరచర వెళ్లిపోయింది. రత్న నిర్ఘాంతపోయినట్లుగా నిలబడింది. ఫల్గుణ జగదాంబగారి ఇంట్లో పోర్షన్ ఖాళీ చేశాడు. రత్నని అతను హాస్టల్లో చేర్పించడానికి తీసుకువెళ్లాడు. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ సూపరింటెండెంట్, ఈ అమ్మాయా? మేం చేర్చుకోం బాబు. ఆ పత్రికా విలేకరులు ఇక్కడికి తయారైతే పెద్ద న్యూసెన్స్. ఇక్కడ ఆడపిల్లలు అంతా అమాయకులు. వాళ్ల ఉద్యోగాలేమిటో తప్ప వాళ్లకి ఇంకో లోకం తెలియదు. ఇలాంటి వాళ్ళని చేర్చుకున్నామంటే మా హాస్టల్కి చెడ్డ పేరు వస్తుంది అంటూ తిరస్కరించింది. ఫల్గుణకి రత్నని ఎక్కడ ఉంచాలో తెలియలేదు. ఇంటికి తీసుకువెడితే తండ్రి మండిపడతాడు. ఇప్పటికీ మన బతుకులు బజారున పడ్డది చాలలేదా? దానిని ఇంటికే తెచ్చావు. దానిని ఉద్ధరిస్తున్నానని వేరే కంకణం కట్టుకున్నావు. రేపు నీ చెల్లెళ్ల సంగతి ఏమిటో ఆలోచించావా? అలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు మరొకళ్ళైతే ఉరిపోసుకు చచ్చేవాళ్లు. నువ్వు అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్లు వెన్ను విరుచుకు తిరుగుతున్నావు. నీకు ఇప్పుడు తెలియదురా. ఇంకో 4 రోజులు పోతే అందరూ నిన్ను గుమ్మాలలోకి కూడా రాకుండా తరిమేస్తే అప్పుడు తెలుస్తుంది. వెళ్ళరా పో. కన్న కొడుకు అయినందుకు చాలా మంచి కిరీటమే నా నెత్తిన పెట్టావు. ఈ వీధిలో తలెత్తుకోలేకపోతున్నాను. బజారులో కాలు పెట్టడం ఆలస్యం. ప్రతి ఒక్కరూ పిలిచి ఆ రత్నని మీవాడు ఎలా చేసుకున్నాడు, మీరెలా ఊరుకున్నారు అని అడుగుతున్నారు. నేను వెళుతుంటే నన్ను చూసి నవ్వుతున్నారు. అసలు నీ ఒంటి మీద తెలివి ఉండే ఈ పని చేశావా?
మన తాహత ఎంత, మన బ్రతుకులు ఎంత? పరువుగా బ్రతుకుతేనేరా మనలాంటి వాళ్ళకి పట్టెడు అన్నం దొరికేది. ఎవరితో నాకు సంబంధం లేదు అనటానికి మనమేమైనా లక్షాధికారులమా? డబ్బున్న వాళ్లైతే ఒంటి స్తంభం మేడలు, కోటల్లాంటి ప్రహరీ గోడలు కట్టుకుని ఇంకొకరితో మాకు సంబంధం లేదంటారు. మనం తెల్లారిన తర్వాత 10 సార్లు పొరిగింటికి, ఉప్పుకి, పప్పుకి, అప్పుకి వెళితే గాని జరగని సంసారాలు. నా కుంపని నట్టేట్లో ముంచావు కదరా, తండ్రినైపోయాను. లేకపోతే నిన్ను చంపి పాత్ర వేయాలనిపిస్తుంది. ఫల్గుణ మాట్లాడలేదు. ఆయన రత్న మీద విరుచుకుపడ్డాడు. ఏమ్మా మహాతల్లి, నీ జీవితం నువ్వు బాగానే చూసుకున్నావు. ఎలాంటి చెడు తిరుగుళ్ళు తిరిగినా అయిన వాడిని చేసుకుని నీ బ్రతుకు బాగు చేసుకున్నావు. మా జీవితాలు కూలతోసావు. ఆ పిల్లలని ఏం చేయమంటావు? ఇంత విషం ఇచ్చి చంపమంటావా? నీకోసం వాడింత చేశాడే, వాడికి నీ మూలంగా దొరికిందేమిటి? ఇదిగో మేం ఇలా దూరం అవటం, దేవుడా అని నెత్తిన గుడ్డేసుకుని ఏడవటం. నువ్వు ఈ ఇంటి కోడలివి అని తెలిస్తే నా ఆడపిల్లలకి పెళ్లిళ్ళవుతాయా? వాడిని చేసుకున్నావు. వాడి పెళ్లాన్ని నేను అంటూ ఊరంతా చాటింపు వేశావు. నీ మంచి నువ్వు చూసుకున్నావు. మా కర్మ అని ఇక మేం ఏడుస్తూ కూర్చోవాలి. వెళ్ళండి, నా కళ్ళెదుటి నుంచి పొండి, నా గుమ్మంలోకి మళ్లీ రాకండి. నాన్నా, ఫల్గుణ ఏదో చెప్పబోయాడు. రత్న అతని మోచేతి మీద అంటనట్లు వారించింది. ఇక వెళదామా మనం అంది. ఫల్గుణ రత్నవైపు తిరిగాడు. పదండి వెళదాం అంది దారి తీస్తూ. ఫల్గుణ అనుసరించాడు. ఫల్గుణ, రత్న హోటల్ రూములో కూర్చుని ఉన్నారు. కాఫీ తాగినట్టు ప్రక్కన ఖాళీ కప్పులు ఉన్నాయి. వారికెదురుగా టేబుల్ మీద రత్న జీవిత వృత్తాంతం ప్రచురించిన పత్రికలు రకరకాలవి ఉన్నాయి. ఫల్గుణ వాటిని చూస్తూ అన్నాడు. రత్న, చూశావా? ఈ ప్రపంచంలో కత్తికి లేని విలువ కళానికి ఉంది. ఈ పత్రికలు లేకపోతే జగదీష్ మనల్ని నల్లిని నలిపినట్లు నలిపి చంపేసేవాడు. మనం ఈ పత్రికలకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇవి ఎంతో ఉపకారం చేశాయి కదూ? రత్న అక్కడి నుంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. అవును, ఉపకారం చేశాయి, చాలా ఉపకారం చేశాయి అంది అస్పష్టంగా. ఏమిటి రత్న? రత్న కిటికీ తలుపుకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. ఈ ఉపకారం వల్ల నాకేం సంతోషం కలగటం లేదు ఫాల్గి. నేను ఆ జీవితంలో నుంచి బయటికి రావాలని, ఆ విషవలయంలో నుంచి బయటపడాలని ఎంతో తహతహలాడాను. ప్రాణానికి తెగించి పోరాడాను. యువతలకి వచ్చాను. కాని నేను కోరుకున్న స్వేచ్ఛ ఏది? చిన్న జైలులో నుంచి పెద్ద జైలులోకి వచ్చినట్లుగా ఉంది నా పని. నా బ్రతుకు ఏమిటో ఇప్పుడు అందరికీ తెలుసు. ఇదే నాకు ఈ పత్రికల వల్ల జరిగిన ఉపకారం. దానికి సంతోషించనా, ఏడవనా? నేనెక్కడికి వెళ్లలేను. ఎవ్వరూ నన్ను దగ్గరకు రానివ్వరు. నన్ను ఒక విషజ్వరంలా అంటరాని దానిగా చూస్తారు. నేను ఆ వాతావరణంలో నుంచి బయటపడాలని ఎందుకు తహతహలాడాను? స్వేచ్ఛ కోసం, ఆనందం కోసం. ఆ రెండూ నాకు కరువేనని ఇప్పుడే తెలుస్తోంది. నేను ఒంటరిదాననే. ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఒంటరిదాన్నే. నాకెవ్వరూ సాయం చేయలేరు, ఎవ్వరూ చేయలేరు. రత్న ఏడవసాగింది. ఫల్గుణ లేచి వచ్చాడు. రత్న, ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ సమయంలో ఏమిటి ఈ బేలతనం? బేలతనమే ఫాల్గి, నా మనసంతా బేలతనమే. ఇన్నాళ్ళు నేను పోరాడినదేమిటో నాకిప్పుడు అర్థమైంది. నేను నా అదృష్టంతో యుద్ధం చేశాను. దానిని లొంగ తీసుకోవాలని వెర్రి ప్రయత్నం చేశాను. అదృష్టం నన్ను చూసి విరగబడి నవ్వుతోంది. నేనేం చేయలేను దాన్ని. దాని చేతుల్లో నేను బానిసనే. నేను నోరెత్తలేను. నాకు స్వేచ్ఛ లేదు. రత్న, ఇలారా, కూర్చో. ఎందుకంత బాధపడుతున్నావో చెప్పు అనునయంగా అడిగాడతను. నా బాధ నీకు అర్థం కాదు ఫాల్గి, నీకు అర్థం కాదు. నేను నోరు విప్పి చెప్పలేను. దయించి నువ్వు నన్ను కొద్దిసేపు వదిలే.
నేను ఒంటరిగా కూర్చుని ఆలోచించుకోవాలి. అతను భయంగా చూశాడు. ఏమిటా ఆలోచన? నాకు చెప్పకూడదా? అయితే నేను ఇక్కడ నుంచి కదలను. దయించి వెళ్ళు పాల్గి. నేను వెళ్ళను. అతను అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. నేనేమీ అఘాయిత్యం చేయను, సరేనా? నేను వెళ్ళిపోవటం అంత అవసరమా? అవును, నువ్వు ఎదురుగా ఉంటే నా ఆలోచనలు సక్రమంగా ఉండవు. అతని కళ్లల్లో బాధ కనిపించింది. ఆల్ రైట్, అలాగే రత్న, నిన్ను బాధ పెట్టే ఏ పని నేను చేయను, సరేనా? నేను వెళ్తున్నాను. అతను లేచాడు. వెళ్లబోతూ ఆగాడు. మళ్ళీ ఎప్పుడు రాను? రేపురా. నేను ఫోన్ చేస్తాను. ఒక్కదానివి ఉండగలవా? ఉండగలను. అంత ధైర్యం ఎప్పుడు వచ్చిందబ్బా? చెప్పానుగా, నేనిక పోరాటం మానేశాను. అదృష్టంతో రాజీ పడుతున్నాను. అతను గుమ్మం వరకు వెళ్లి వెనక్కు తిరిగి చూశాడు. రత్న గదిలో బొమ్మలా నిలబడి ఉంది. ఆ కళ్లల్లో ఎందుకోగాని పెను తుఫానులా బాధ కనిపిస్తోంది. అతను అడిగాడు మళ్ళీ, రత్న, నువ్వు మామూలుగానే ఉన్నావుగా? ఉన్నాను. చెయ్యకూడని పని ఏదీ చెయ్యవుగా? వాగ్దానమేనా? ఒట్టు. అతను నిశ్చింతగా చూసి వెళ్లిపోయాడు. రత్న అతను వెళ్లిపోగానే అక్కడ కుర్చీలో కూలపడింది. మరుక్షణం సోఫా చేతి మీద తల దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది. రత్న స్నానం చేసి బట్టలు మార్చుకుని జడ వేసుకుని వచ్చింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. రత్న వెళ్లి తీసింది. సర్వీస్ బాయ్ వచ్చాడు. వాడికి రత్న ఫలానా అని తెలుసు కాబోలు ఎగాదిగా చూస్తూ, మీకోసం ఒక ముసలాయన వచ్చాడు, కలవాలిట అన్నాడు. ఆ అనటంలో గూఢార్థం ఉంది. వాడు పళ్ళు ఇకిలిస్తున్నట్టుగా నవ్వుతున్నాడు. పేరేమిటట? అంది. నేను అడగలేదు. సరే, పంపించు. వాడు మళ్లీ అనవసరంగా నవ్వాడు. రత్న ఒంటి మీద తేళ్లు జరులు పాకినంత కంపరం, అసహ్యం కలిగినాయి. రత్న వాడి మొహం మీద తలుపు వేసినట్టు దడాలన వేసింది. 10 నిమిషాల తర్వాత మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. రత్న వెళ్లి తీసింది. తల మీసాలతో సహా నెరిసిన ఒక పెద్దాయన లోపలికి వచ్చాడు. నా పేరు రాఘవరావు. ఆయన జేబులో నుంచి కార్డు తీసి ఇచ్చాడు. కార్డులో ఆయన పేరు ప్రక్కన LLB అని ఉంది. ఆయన లాయరు. తనతో ఏం పని? నువ్వే రత్నమాలవి కదూ? అవును. నేను నీతో ఒక అరగంట మాట్లాడాలి. కూర్చోండి అంది. ఆయన చేతిలో ఉన్న బ్రీఫ్ కేసు టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చున్నాడు. రత్న కూడా కూర్చుంది. చెప్పండి అంది. చూడమ్మా, నేను నీకు కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను. అవి చెప్పే ముందు నీకు నా గురించి చెప్పుకోవాలి. నా పేరు పాండు శంకరం. నేను వకీలుని. మీ నాన్న నాకు తెలుసు. రత్న ఉలిక్కి పడ్డట్టుగా తలెత్తి చూసింది. మీ తాతగారు, నాయనమ్మ అందరూ నాకు తెలుసు. మా అమ్మ? వాడిగా ఉంది ఆ జవాబు. మీ అమ్మ కూడా తెలుసు. రత్న చురుగ్గా ఆయన కళ్లల్లోకి చూసింది. ఆ మాటలు అనేటప్పుడు ఆయన కళ్లల్లో ఏహ్యభావం లేదు. మీ అమ్మా నాన్నల పెళ్లి ఎలా జరిగిందో నీకు తెలియదేమో? చూచాయిగా విన్నాను. ఆయన క్లుప్తంగా జరిగినదంతా చెప్పాడు. మీ నాన్న బ్రతికి ఉన్నప్పుడే ఆస్తి కోసం మీ తాతగారి మీద దావా వేశారు. మీ నాన్న చచ్చిపోవడంతో అది ఆగిపోయింది. మీ అమ్మ తర్వాత నీ తరపున వేయించింది. దుర్గయ్య అప్పుడు నిన్ను పెంచుతున్నాడు. ఆయనకి వకాల్తానామా ఇచ్చింది మీ అమ్మ. ఆయన నాకిచ్చాడు. గెలిచిన ఆస్తిలో నాకు పావు వంతు షేరు ఇచ్చేట్టు మీ అమ్మ ఖరారునామా రాసి ఇచ్చింది. ఆ ఆస్తి కోసం నేను యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఇంతలో మీ తాతగారు పోయారు. మళ్లీ ఆ విధంగా పోయింది. మీ నాయనమ్మ పెద్ద లాయర్లనే పెట్టించింది, కాని లాభం లేకపోయింది. చివరికి నేనే గెలిచాను.
అది గెలిచి 3 ఏళ్లు అయింది. ఈ లోపల నేను నీకోసం ఎంతో ప్రయత్నం చేశాను. కాని నీ వివరాలు తెలుసుకోలేకపోయాను. దుర్గయ్య మరణించటంతో నాకు వివరాలు తెలుసుకునే ఆసరా పోయింది. 2,50,000 రూపాయలు ఆస్తి, ఒక ఇల్లు, తోట నీ వాటాకి వచ్చినాయి. నేనే అమ్మేసి బ్యాంకులో వేశాను. నా వాటా నేను తీసుకున్నాను. అది వడ్డీ పెరిగి ఇప్పటికి 2 లక్షలు అయ్యింది. నీ వివరాల కోసం నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. పేపరులో నీ గురించిన వార్తలు పడినాయి. ఆ కేసు నేను క్షుణ్ణంగా చదివాను. నీ సాక్ష్యంలో నువ్వు ఫలానా వారి కూతురివి అని మా అబ్బాయి చెప్పాడు. నేనీ మధ్య ఊళ్ళో లేను. బొంబాయిలో మా అమ్మాయి దగ్గర ఉంటున్నాను. నాకు కీళ్ల వాతం, ఎక్కువ కదలలేను. మా అబ్బాయి ఉత్తరం రాస్తే నేనే నా చేతులతో నీ ఆస్తి నీకు స్వాధీనపరచాలని స్వయంగా వచ్చాను. ఆయన బ్యాగ్ తెరిచి అందులో నుంచి కోర్టు కాగితాలు, FDRలు తీసి రత్న చేతికి ఇచ్చాడు. రత్న వాటివైపు వెర్రి దానిలా చూస్తోంది. 4 లక్షల రూపాయలు. తనకి ఇంత డబ్బు. రత్నకి మతిపోయినట్టుగా ఉంది. నాది అనే డబ్బు ఒక్క రూపాయి కంటికి ఇంతవరకు కనిపించలేదు. ఏనాడూ ఎరుగదు. జగదీష్ వాళ్లు కావలసినవి ఇచ్చేవారు కాని డబ్బు చేతికి ఇచ్చేవాళ్లు కాదు. వాళ్ళు ఎప్పుడైనా ఏ కాస్తైనా అది వాళ్ల డబ్బుగానే ఉండేది. పైసలతో సహా వాళ్ళకి ఖర్చు పెట్టినది చెప్పాల్సి వచ్చేది. ఆయన చెబుతున్నాడు, ఎన్నాళ్ల నుంచో ఈ డబ్బు నీకు ముట్ట చెప్పాలని మా అబ్బాయికి కూడా చెప్పాను. నేను బ్రతుకుండగా కనుక్కోలేకపోతే వాడి హయాంలోనైనా నీ ఆరా తీయాలని అన్నాను. డబ్బు మనం ఒకళ్ళది తీసుకోకూడదు, మనది వృధా చేసుకోకూడదు అనే సత్యం నమ్మేవాడిని. నా జీవితకాలంలో ఇలా ఎంతమందివో దావాలు గెలిచి డబ్బు పదిలంగా అందజేశాను. నూజివీడు రాజాగారి విషయంలో ఏమైందంటే ఆయన ఆ కథంతా చెబుతున్నాడు. కాని రత్న చెవులకి అదేం ఎక్కటం లేదు. తనకి 4 లక్షల డబ్బు. రత్న మనసుకి సంతోషంతో గాలిలో ఎగరటం లేదు, ఏడుపు వచ్చేస్తుంది. ఈ డబ్బు లేకపోవటం వల్ల తను పడిన బాధలు గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు హోటల్ బిల్లు ఇవ్వలేననే బాధ లేదు. రత్నకి మెడ నుంచి ఇన్నాళ్లు మోస్తున్న గుదిబండేదో తెగిపోయి శరీరం హాయిగా ఉన్నట్లుగా ఉంది, స్వేచ్ఛ లభించినట్లుగా ఉంది. ఆయన అంతా చెప్పటం ముగించి, అమ్మయ్యా, ఇన్నేళ్లకి ఈ రోజు నాకు నిశ్చింతగా ఉంది. నీ డబ్బు నేను నీకు ముట్ట చెప్పేశాను అన్నాడు. ఇక వస్తానమ్మా. ఆయన లేచాడు. ఒక్క నిమిషం కూర్చోండి, కాఫీ తెప్పిస్తాను. రత్న వెళ్లి కాలింగ్ బెల్ నొక్కింది. నీకు పెళ్లి అయిందని విన్నాను. మీ ఆయన ఎక్కడా? లేరు, బయటికి వెళ్లారు. డబ్బు జాగ్రత్తమ్మా. 3 లక్షలు దాచుకున్నా 1 లక్షతో వ్యాపారం చేసుకోవచ్చు. డబ్బుని శ్రద్ధగా మనం చూస్తే మనల్ని అదే చూస్తుంది. పాడు చేసుకోవద్దు. ఆయన డబ్బుని గురించిన జాగ్రత్తలు వర్ణిస్తున్నారు. సర్వర్ ఇంతలో కాఫీ తెచ్చాడు. రత్న ఆయనకి కప్పులో కాఫీ పోసి ఇచ్చింది. మా అమ్మ మీకు బాగా తెలుసా అండి అంది. మీ అమ్మా నాన్న ఇద్దరూ తెలుసు. ఆయన కొద్దిసేపు వాళ్ల గురించి ఆపకుండా అనేక విషయాలు చెప్పాడు. రత్నకి ఆ కబుర్లు ఎంతసేపు విన్నా విసుగు రావటం లేదు. ఆయన చివరికి అన్నాడు, చూడమ్మా, పెళ్లి అనేది సరిగ్గా జరిగితే శాంతి సుఖాలు ఇంటికి తోరణాలు కడతాయి. అదొక పూదోటగా వర్ధిల్లుతుంది. అందులో అవకతవకలున్నాయనుకో, అప్పుడు పెళ్ళనేది ఒక కీకారణ్యం అవుతుంది. ఆ దాంపత్యవనంలో మనుషులు తాము ఎందుకోసం ఇక అడుగుపెట్టామో మర్చిపోతారు. ప్రతి మనిషి ఈ వనంలో అడుగుపెట్టి తమకి కావలసిన పవిత్రమైన దేవాలయం నిర్మించుకోవాలి. లేకపోతే అశాంతి, వేదన అనే క్రూర మృగాల బారిన పడక తప్పదు. రత్న ఆయన చెప్పిన చివరి మాటలని అత్యంత శ్రద్ధగా వింది. ఆయన లేస్తూ, ఎప్పుడైనా మీ ఆయనని తీసుకుని రామ్మా అన్నారు. రత్న తలూపింది. రత్న పుట్టి బుద్ధి తెలిసిన తర్వాత మా ఇంటికి రామ్మా అనే మర్యాదతో కూడిన ఆహ్వానం వినటం ఇదే ప్రథమం. ఆయన రత్నకి చెప్పి వెళ్లిపోయాడు.
రత్న తలుపు వరకు వచ్చి సాగనంపింది. రాత్రి అయింది. హోటల్ గదిలో టేబుల్ దగ్గర కూర్చుని రత్న ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం రాస్తుంటే ఆ కళ్లల్లో ఒక దృఢ నిశ్చయం, మనోనిబ్బరం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఉత్తరం ఫల్గుణకి. అందులో ఇలా రాస్తోంది: పాల్గి, నీకు ఈ ఉత్తరం ఎంతో బాధతో, భారమైన మనసుతో రాస్తానని అనుకున్నావు. కాని చిత్రమైన సంఘటన ఒకటి జరిగి నా మనసులో భారం, బాధ, సంకెళ్ళు తగ్గొట్టినట్టుగా విడిపోయినాయి. పాల్గి, ఒక మహా అద్భుతమైన విషయం వింటావా? ఉదయం వరకు ఈ హోటల్ బిల్లు ఎలా చెల్లించాలా అని సతమతమవుతూ భయంతో కుంగిపోతున్న నేను ఇప్పుడు 4 లక్షలకి వారసురాలిని అయ్యాను. నాకు మతి చెల్లించలేదు. నేను పిచ్చి మాటలు రాయటం లేదు. ఇది యథార్థం. నాన్న ఎప్పుడో తాతయ్య మీద వేసిన దావా గెలిచారుట. వకీలు నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆ డబ్బు నాకప్పగించి వెళ్లాడు. ఆ కాగితాలు, ఎఫ్డిఆర్లు చూస్తే నువ్వే దిమ్మెరిపోతావు. ఇదే కాబోలు అదృష్ట దేవత చిరునవ్వు అంటారు. ఇది నాకు నిజంగా నా జీవితానికి ఒక మహా అద్భుతంగానే అనిపిస్తోంది. పాల్గి, ప్రతి మనిషికి డబ్బు కొండంత అండా అంటారు. నాలాటి నా అనేవాళ్లు లేని వాళ్లకి కనీసం ఈ డబ్బు అండైనా ఉంటే జీవితం కొంత సాఫీగా గడుస్తుంది. ఏ అండా లేని వ్యక్తి మరొక దురదృష్టవంతుడు కదూ. ఈరోజు ఈ డబ్బు తృణప్రాయంగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఈనాడు ఇది నాకే విధంగానూ ఉపయోగపడదు. ఏం చేసుకోను ఈ డబ్బు? చదువుకోవడానికి పనికి వస్తుందా? పెళ్లి చేసుకోవడానికి పనికి వస్తుందా? ఏం చేసుకోను దీన్ని? నాకు కలిగిన చెడ్డ పేరును ఇది తుడిచివేయలేదు. నేను పడిన కష్టాలు, ఆ అనుభవాలు నా నుంచి దూరం చేయలేదు. ఈ డబ్బు నా జీవితంలోకి ఆలస్యంగా వచ్చింది. దీని రాకకి ఒక 10 సంవత్సరాల క్రిందట అయితే నేను మనసారా స్వాగతం పలికేదాన్ని. నాకిప్పుడు డబ్బుతో ఏం పని లేదు. దాని అండలు నాకేం అవసరం లేదు అనే స్థితికి వచ్చాను నేను. పాల్గి, నేను నీకు ఉత్తరం రాయడానికి కూర్చోబోతుండగా ఆయన వచ్చాడు. నేను నీకు ఏం చెప్పాలనుకున్నానో తెలుసా? నేను ఈ పరిసరాలకి, ఈ వ్యక్తులకి దూరంగా వెళ్లిపోవాలని అనుకున్నాను. నేను ఇక్కడుంటే నన్ను వదలవు. నా కోసం ఇంకా ఇంకా నిందలు, అవమానాలు భరిస్తావు. మీ నాన్న అన్నదే నా చెవుల్లో నిన్నటి నుంచి గింగురుమంటోంది. వాడి నుంచి నువ్వు ఇంత పొందావు, వాడికి నువ్వేం ఇవ్వగలుగుతావు? ఆ మాట నన్ను దశ కంఠాలతో వెంటాడుతోంది. సమాధానం చెప్పమని నిలదీస్తోంది. అవును, నిజమే. నేను నీకు ఏం ఇవ్వగలను? అవమానం తప్ప. అందుకే కాబోలు స్నేహం అయినా పెళ్లి అయినా సమాన పాయాలో కావాలి అన్నారు. మన ఇద్దరికీ స్నేహం కలవటం కేవలం నా అదృష్టం. నా మీద నీకు అభిమానం ఎందుకు కలిగిందో నాకిప్పటికీ తెలియటం లేదు. ఎందుకంటే నాకు నువ్వు చేసిన సాయంలో స్వార్థం లేదు. అది నాకు బాగా అర్థమవుతుంది. నిస్వార్థంగా మంచి మనసుతో నాకు తోడ్పడిన నువ్వు లోకం దృష్టిలో ఒక మామూలు వ్యక్తివి అయినా నా దృష్టిలో ఒక మహనీయుడివే. నువ్వు నన్ను జగదీష్ వాళ్ల బారి నుండి రక్షించడానికే పెళ్లి చేసుకున్నావని, నువ్వు నాకు ఒక ఆశ్రయం ఇవ్వడానికి ఆ పని చేశావని నాకు తెలుసు. కాని నా ఆడమనసు ఏం ఆలోచిస్తోందో తెలుసా? మనస వాచ నేను నీ భార్యని కావాలని, మనకి ఒక ఇల్లు ఉండాలని, మనకి పిల్లలు పుట్టాలని, ఇలా ఎన్నెన్నో అనిపిస్తున్నాయి. నాది దురాశ అని నాకు తెలుసు. నాకు అలాంటి మంచి గృహిణి అయ్యే అర్హత, అదృష్టం లేవని తెలుసు. నువ్వు నాకు మంచి స్నేహితుడివి, అంతే. నేను ఎంతో బలం కూడా తీసుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నీ జీవితంలో నుంచి నిశ్శబ్దంగా నేను నిష్క్రమించాలి అని. నాకు ఇంత ఉపకారం చేసిన నీకు నా వల్ల మంచే జరగాలి కాని చెడు జరగకూడదు. నా కోసం నువ్వు డబ్బు అప్పు చేసి తెచ్చి ఖర్చు పెట్టడం నాకు తెలుసు. నేను అప్పుడు అనుకునేదాన్ని, ఇతనికి నేనేం ఇవ్వగలను? పాల్గి, ఇంత చిన్న వయసుకే 100 సంవత్సరాల అనుభవం పొందిన దురదృష్టవంతురాలిని. నా ఈడు వాళ్లకి ఇంకా పెళ్లిళ్లే జరగవు. నాకు తల పండినంత అనుభవం, 10 జీవితాలు గడిపినంత అలసట. నేనెప్పుడైనా సుఖంగా ఆనందంగా ఉన్నాను అంటే అది నీ దగ్గరున్నప్పుడే.
రమేష్ ఇంట్లో నేను గడిపిన రోజులు, జగదాంబ గారి ఇంట్లో నేనున్న రోజులే నా జీవితంలో మధుర క్షణాలు. ఇంకా ఈ జీవితం నేను అనుభవిస్తున్నట్లుగా ఫీల్ అయ్యాను. కాల్గి, నేను నా జీవితంలో నుంచే కాదు, ఈ లోకం నుంచే శాశ్వతంగా వెళ్లిపోతున్నాను. ఎందుకంటే ఈ జీవితాన్ని ఏం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. ఇన్నాళ్ళు నేను జగదీష్ వాళ్ల దగ్గర ఉండగా విముక్తి కోసం పోరాడాను. ఇప్పుడు ఈ స్వతంత్రం ఏం చేసుకోవాలో తోచడం లేదు. నాకు అతి మామూలు ఆడపిల్లలా బ్రతకాలని ఉంది. అది సాధ్యం కాదని నాకు తెలుసు. ఎందుకంటే ఈ కోర్టులు, కేసులు, ఈ పత్రికలు నా జీవితాన్ని బట్టబయలు చేశాయి. దాపరికం అనేది లేకుండా నన్ను నడివీధిలో నిలబెట్టినాయి. నాకు స్వేచ్ఛ లేదు అని నాకిప్పుడే తెలిసింది. జీవితంలో నుంచి విముక్తి చెందేటప్పుడు నీ చల్లటి చెయ్యి నాకు ఆసరాగా ఉంది. నాకు అదే 10,000 అనిపిస్తుంది. పాల్గి, ఈ డబ్బు నీకు రాస్తున్నాను. దీనితో నాలాంటి అనాథ పిల్లలకి సాయం జరిగే పని ఏదైనా చెయ్యి. నా కోసం నువ్వు చేసిన అప్పులు తీర్చేయి. నన్ను ఒక జ్ఞాపకంగా నీ మనసులో మిగిల్చుకుంటే అదే చాలు నాకు. నేను పిరికితనంతో ఈ పని చేయడం లేదు, సంతోషంగా చేస్తున్నాను. నేను బ్రతికి ఉంటే ఏ తోడు లేకుండా బ్రతకలేను. అలా బ్రతికితే లోకం నన్ను బ్రతకనీయదు. శూలాల్లాంటి చూపులతో, మాటలతో నన్ను చిత్రహింస చేస్తుంది. నాకు మళ్లీ మా అమ్మ పోలిక రాకూడదు. నా జీవితం అమ్మ జీవితంలా అవ్వకూడదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నా శరీరాన్ని నువ్వే దహనం చెయ్యి. నువ్వు వేరే పెళ్లి చేసుకో. నా చావుతో నీ సమస్య కూడా తీరుతుందని నా ఆశ. మనిద్దరం భార్యాభర్తల సంబంధం లేకుండా స్నేహితులుగానే బ్రతికినా ఈ పాపిష్టి లోకం నమ్మదు. నన్ను నీ భార్యనే అంటుంది, నిన్ను నా భర్తగానే చూస్తుంది. ఈ బంధం తగాలంటే మృత్యువు తప్ప నాకు మార్గం కనిపించటం లేదు. నేను సుఖంగా, సంతోషంగా చచ్చిపోతున్నాను. ఈ ఉత్తరం రేపు ఉదయం నీకు ఇవ్వమని చెబుతాను. నువ్వు వచ్చేసరికి నా శరీరం చల్లబడుతుంది. నేను గాఢ నిద్రలో ఉంటాను. నువ్వు నన్ను లేపలేవు. నువ్వు పిలవగానే లేవనందుకు నన్ను క్షమించమని ఇప్పుడే అడుగుతున్నాను. భగవంతుడు నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా నీలాంటి మంచి స్నేహితుడిని నాకు ప్రసాదించి నన్ను మళ్లీ సేద తీర్చాడు. చెబితే నువ్వు వెళ్ళనీయవు. అందుకే చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు. నీ రత్న. నీ దగ్గర ఈ ఒకే ఒకసారి అబద్ధం ఆడాను. నేనేమీ చేయకూడని పని చేస్తానని. ఇంతకంటే గత్యంతరం లేకపోయింది. నన్ను క్షమించు. రత్న. రత్న ఉత్తరం రాసి కవరులో పెట్టి అంటించింది. కాగితాలు, FDRలు హోటల్ లాకర్లో పెట్టి ఆ తాళం చెవి ఆ ఉత్తరంతో జత చేసింది. ఆ లాకర్ని ఫల్గుణ తప్ప ఇంకెవరూ తెరిచేటందుకు అధికారం లేదని పోలీస్ కమిషనర్కి చీటీ రాసింది. ఈ ఆత్మహత్యకి కారణం తన పరిస్థితులే అని రాసింది. అన్నీ కలిపి అక్కడ పెట్టింది. నిద్రమాత్రల సీసా తెచ్చుకుని సోఫాలో కూర్చుంది. ఒక్కసారి గదంతా కలియ చూసింది. జీవితమా? సెలవు. పోతే నేను, నాతో నువ్వు యుద్ధం చేసే పరిస్థితికి గుడ్ బై అనుకుంది. తర్వాత మంచినీళ్లు తెచ్చుకుని ఒక్కొక్క మాత్ర మింగింది. కొద్దిసేపటి తర్వాత సోఫాలో ఒరిగిపోయింది. రత్న మెల్లగా కళ్ళు తెరిచింది. మత్తుగా భారంగా ఉన్న కళ్ళ ఎదురుగా ఫల్గుణ ముఖం కనిపించింది. రత్న పిలిచాడతను. అతని కంఠం ఎంతో అనునయంగా ఉంది. పాల్గి చేయి చాచింది. అతను మంచం మీద కూర్చున్నాడు. ఎంత పనిచేసావు రత్న? అతని కంఠం గద్గదంగా అయింది. నేను బ్రతికి బయటపడ్డావు. నేను రావటం ఇంకో గంట ఆలస్యం అయి ఉంటే? అతని కంఠం వణికింది. అతను చెప్పాడు. ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా తెరవలేదు. సర్వర్ని పిలిచి తలుపులు తన్ని లోపలికి వచ్చాం. సోఫాలో పడి ఉన్నావు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. వెంటనే హాస్పిటల్కు తీసుకువచ్చాం. నువ్వు ఉత్తరం చదివావా? ఉత్తరమా? ఏ ఉత్తరం? నేను టేబుల్ మీద పెట్టాను నీరసంగా అంది. నేను చూడలేదు. అసలు ఇంకేదైనా గమనించే పరిస్థితిలో ఉన్నానా నేను?
రత్న మాట్లాడలేదు. చెప్పు, ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశావు? బ్రతికి ఉంటే బాధ కాబట్టి. ఎవరికి అని ఎవరన్నారు? లోకం అంతా అంటుంది. అతను ఆవేశంగా రత్న చేతులు పట్టుకున్నాడు. నీకు లోకమే కావాలా? నేను అవసరం లేదా? నీకు లోకం సంగతి ఎక్కువ, నా బాధ లేదా? పాల్గి, నేను నీకోసం ఇంత ధైర్యంగా ఎందుకు చేశానంటావు? ఎందుకో నువ్వు ఎప్పుడూ చెప్పలేదు. నువ్వు మూర్ఖురాలివి అనుకోలేదు. నా మనసు నీకు అర్థమైందనుకున్నాను రత్న. నీకు తెలుసా, నేను బొంబాయిలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఆ ఉద్యోగం తప్పక వస్తుంది. అక్కడికి మనం వెళ్లి కొత్త జీవితం ప్రారంభిద్దాం అనుకున్నాను. నిన్న ఆ ఫ్రెండ్ వస్తేనే నేను రాలేకపోయాను. ఉద్యోగం వచ్చింది. నేను సంతోషంగా ఆ మాట చెప్పటానికి వచ్చాను. నన్ను నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. ప్లీజ్. రత్న అతని పెదవుల మీద చేయి ఆనించింది. దయించి ఆ మాట అనవద్దు. మనం నీకు తగ్గగానే వెళ్ళిపోదాం. మనం సుఖంగా ఉండగలమా? ఎందుకు ఉండలేం? సుఖంగా ఉండటం అనేది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఆ పాత రత్నని మర్చిపో. కొత్త రత్నగా జీవితం ప్రారంభించు. తెలిసిందా? అతను రత్నని దగ్గరికి తీసుకున్నాడు. రత్న తల మీద పెదవులు ఆనించి ముద్దు పెట్టుకున్నాడు. రత్న, నేను నిన్ను మనస్ఫూర్తిగానే వివాహం చేసుకున్నాను. ఆ మాట అప్పుడే చెప్పాలనిపించింది. ఈ గొడవల్లో నాకు అవకాశమే చెక్కలేదు. నువ్వు మనస వాచ నా భార్యవి, సరేనా? అన్నాడు. రత్న అతని గుండెలకి తల ఆనించుకుంది. ఇక మరో ప్రమాదం నుండి తనని రెండోసారి ఫల్గుణ రక్షించాడు. రత్న అతని గుండెలకి ముఖాన్ని అదుముకుంది. అతని సాన్నిహిత్యం, స్పర్శ సుఖంగా అనిపించసాగినాయి. రత్న లాయర్ గారి ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. ఆయన వరండాలో కూర్చుని పైపు కాలుస్తూ కనిపించాడు. రామ్మా, రా, మీ ఆయన ఏడి? అన్నాడాయన. ఆయన రాలేదండి అంది. కూర్చో. రత్న కూర్చుంది. ఏమిటి చెప్పు అన్నాడాయన. రత్న వెంట తెచ్చిన బ్యాగ్ ఆయన దగ్గర బల్ల మీద పెట్టింది. ఏమిటది? నా ఆస్తికి సంబంధించిన కాగితాలు, FDR. ఎందుకు తెచ్చావు? అవి నాకు వద్దండి. ఆ డబ్బుని నాలాంటి బేదపిల్లల సహాయార్థం మీకు అప్పగిస్తూ నేను రాసిన కాగితం ఇందులో ఉంది. అది మీ ద్వారా సద్వినియోగం అవుతుందనే నమ్మకం నాకు ఉంది. అది ఇచ్చి వెళ్లడానికే వచ్చాను. అదేమిటమ్మా, ఆ డబ్బు నీకు వద్దా? వద్దండి, లేచింది రత్న. ఎందుకని? అంతకంటే విలువైనది నా జీవితంలో నాకు దొరికింది. అందుకే దానిని నేను నాకంటే దురదృష్టవంతులకు ఉపయోగపడేందుకు వదిలేస్తున్నాను. నేను వెళుతున్నాను. నేను మీకు ఇక కనిపించను అంటూ రత్న వడివడిగా మెట్లు దిగి వెళ్లిపోయింది. లాయర్ గారు పైపు పీల్చటం మర్చిపోయినట్లుగా ఆశ్చర్యంగా అటే చూస్తుండిపోయారు. యువతలకు వస్తున్న రత్న ముఖంలో కాస్తంత కూడా విచారం లేదు. ఆ కళ్ళు మంచి పని చేశాను అనే తృప్తితో వెలిగిపోతున్నాయి. కొత్త జీవితానికి నాందీవాచకం పలుకుతున్నట్లుగా రత్నకి ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. రత్న మనసు ఏనాడు ఎరగనంత ఆనందంగా, తృప్తిగా ఉంది. దాంపత్యవనం నవల సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.